మీ అధ్యాపక బృందం నేతృత్వంలో బాగా నడుస్తుందని చెప్పడానికి మొన్న పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూసింది ఎన్సిసి క్యాడెట్స్ కానీ ఎన్ఎస్ఎస్ వారు కానీ చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుముడింపజేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉన్నాయి. చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది పూర్వ విద్యార్థి సంఘం మఖలో పుట్టి పువ్వులో పోయిందనుకుంటారు. చాలామంది పెడుతుంటారు, కొన్నాళ్ళు నడుస్తాయి బాగా, తర్వాత అవన్నీ కాలగర్భంలో కలిసిపోతుంటాయి, కార్యక్రమాలు కూడా ఉండవు. నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ 1 సంఘం ఏదైనా ఉంటే అది మన ముళ్ళ మాధవ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంఘం మాత్రమే. ఎందువల్లనంటే మాధవ్కి ఈ కళాశాలతోటి, మాధవ్తో పాటు ఉన్నవారికి కూడా ఒక అటాచ్మెంట్, ఈ మట్టి వాసన బాగా తెలిసిన వాళ్ళు. అందువల్ల కళాశాల బాగుండాలనేటువంటి కోరికతో పాటు కళాశాలలో ఉన్నటువంటి ఏ ఇంచు కూడా అంగుళం కూడా అన్యాక్రాంతం కాకూడదు అనేటువంటి ప్రతిజ్ఞ చేసి దానికోసం అవసరమైతే రాజకీయ నాయకులు అందరినీ కూడా కలిపి తీసుకొచ్చి కళాశాలని కాపాడుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి నాయకుడు ముళ్ళ మాధవ్ అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మాధవ్ లాంటి వాళ్ళని మీరందరూ కూడా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. కలిసి కళాశాలలో ఏం జరుగుతుంది, నేను ఈ కళాశాల విద్యార్థిని కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. ఈ కళాశాల యొక్క శాంక్టిటీ ఏదైతే ఉందో ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు. నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎవరన్నది కాకపోతే కరెక్ట్ చేయొచ్చు, ప్రభుత్వ రంగంలో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కళాశాలలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో సిఆర్ రెడ్డి కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి స్టార్ట్ అయినవి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, అనంతపురం ఆర్ట్స్ కళాశాల. ఈ రెండే మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి కళాశాలలు. అంత ప్రాచీనమైనటువంటి కళాశాల ఇది. ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక మంది ఉద్దండులు ఇక్కడి నుంచి ఉద్భవించారు. ఇవాళ మనం చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ అంతకుముందు బ్రిటిష్ టైంలో కూడా ఈ కళాశాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రాంగణం చిన్న ప్రాంగణం కాదు. ఇలాంటి ప్రాంగణం ఉన్నటువంటి కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మైదానం కానీ, ఇదే విధంగా ఎంత చెప్పారు 45 ఎకరాలు ఆ రోజున ఇచ్చారనేటువంటి వాళ్ళు. ఇవాళ కూడా ఏ పెద్ద సమావేశం జరగాల్సి వచ్చినా, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రావాల్సి వచ్చినా కూడా హెలిప్యాడ్కి ఇదే, మీటింగ్లు పెట్టుకోవడానికి ఇదే. మొత్తానికి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అంటే రాజమండ్రి రాజకీయ కళాశాలగా కూడా చేశారు. మొన్నటి రోజున కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 6 పథకాలు 1,02,358 కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్నారు. దాంట్లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ, లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమాల ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకటి, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు 2 కానీ 3 కానీ ఉంటే ఆ 5 లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ప్రజలు, వృద్ధులు
లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా. మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరొకటి ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో 70,125 కోట్లతో పిఎంజిఎస్వై 4వ ఫేజ్ని అమలు చేయాలని, అంటే దాదాపుగా 62,500 కిలోమీటర్ల మేర రోడ్లని, గ్రామీణ రోడ్లకి మహర్దశ పట్టణం ఉంది. 62,500 కిలోమీటర్లు, 70,125 కోట్లు, 25,000 ఆవాస ప్రాంతాలని అనుసంధానం చెయ్యాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎంజిఎస్వై అనేది ఆనాడు వాజ్పేయి గారు ఉండగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి పిఎంజిఎస్వై కింద దేశంలో అనేక వేల కిలోమీటర్ల రోడ్లని అభివృద్ధి పరచడం జరిగింది. మరలా ఇవాళ 4వ ఫేజ్ కింద 62,000 కిలోమీటర్లని అనుసంధానం చేయాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 49,087 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 21,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. థర్మల్ స్టేషన్స్ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తూ ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కలిపి కాలుష్యాన్ని తగ్గించాలి, తద్వారా ఏదైతే గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో ఆ ఎమిషన్స్ తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ జల విద్యుత్తును ప్రోత్సహించాలి. 25 మెగావాట్ల పైనున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో 12,461 కోట్లతో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వరద సాయం చేశాడు? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు? ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించిన దానికి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన దానికి వ్యత్యాసం ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ రోజు హెలికాప్టర్లో తిరగడం, ఒకసారి తాడేపల్లి కొంపను వదిలి ఏ రోజు ఆయన బయటకు రాలే. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో 14 గంటల పాటు నిర్విరామంగా ఎక్కడా విసుగు విరామం లేకుండా తిరిగారు. 4 గంటల పాటు 22 కిలోమీటర్లు జేసీబీ పైన ప్రయాణించారు. 10 రోజుల పాటు సాక్షాత్తు కలెక్టరేట్నే నివాసంగా చేసుకుని కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు. ఆహారం సక్రమంగా పంపిణీ అయింది. వరద బాధితులందరూ సంతోషంగా ఉన్నారు. వరద సహాయం సక్రమంగా అందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారా? అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు 33 మంది చనిపోయారు. ఆ రోజు ఏదైనా ముందస్తు చర్యలు ఉన్నాయా? సహాయ చర్యలు ఉన్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నా. సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీ వారి రెడ్డి గారు కానీ, రమణారావు గారు కానీ, అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు గారు, కంటిపూడి సర్వరాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో
అద్భుతమైనటువంటి ఒక నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభను చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మేమందరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరం కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా రూపొందిస్తున్నారు. నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను, అంతకుముందు సంవత్సరం వచ్చాను. వాటికంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగినాయి. స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరే చోట లేనటువంటి విధంగా భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని హక్కులు కూడా ఏర్పరిచే విధంగా ఈ ఎక్స్పో ఉంది కనుక ఈ ఎక్స్పో అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను. దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది, దాంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ బాధ్యతను మేము స్వీకరిస్తా ఉన్నటువంటి వారిని మరొకసారి తెలియజేస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా కమిటీ వారందరూ కూడా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అందరూ కూడా రాజమండ్రి పట్ల అభిమానం, ప్రేమ, ఈ మట్టి మీద, ఈ వాసన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాజమండ్రి చాప్టర్ క్రీడా ఆధ్వర్యంలో 10 సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రీడా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రీడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెను మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధకబాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ఎక్స్పో చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. భారీ వ్యయ ప్రయోజనంతో ఇక్కడ రాజమండ్రి చాప్టర్ లీడ్ తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బ్యాంకర్స్ ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. అలాగే అత్యాధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్, అలాగే శానిటరీ, వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రజలు కూడా అందుబాటులాగా ఈ ఎక్స్పో ఉన్నందుకు సంతోషం అనిపిస్తాను. ఇది సక్సెస్ కావాలని మరెంతమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది. గత 5 సంవత్సరాల్లో అటు కార్మికులు, ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది. వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద, ఇసుక కొరత మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి స్వచ్ఛమైన ధరకు అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తామని సరైనగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో ఒక ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ క్రీడలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి కానీ, అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా దీంట్లో అన్ని విధాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి, జిల్లా మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు దొరుకుతాయి, మంచి క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి, అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో బాగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇందులో స్టేట్ వైడ్గానే చెప్పాలంటే రాజమండ్రిలో ఉన్న క్రీడ చాలా పెద్దగా బాగా చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి యువకులు బాగా ఎక్కువ యువకులు ఉన్నారు ఇందులో, అందువల్ల ఏంటంటే బాగా చేస్తున్నారు. స్టేట్లోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్లు గారు, ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎక్స్పోని, క్రీడా ఎక్స్పోని మట్టుకు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించి వాళ్ళకి ఎక్కడ ఏ లబ్ధి పొందుతారన్నది చూసుకొని ఈ 2-3 రోజుల్లో కూడా ఈ క్రీడా ఎక్స్పోని
తప్పకుండా వాళ్ళు చేయాలని నేను ఆశిస్తున్నాను. అందువల్ల ఏంటంటే రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొని వాళ్ళు దీన్ని ఘనంగా చేయాలని నేను ఆశిస్తున్నాను. సృజై నమోస్తు శుభకర్మ ఫలప్రసూ శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం నారాయణరాజు వీధిలో 174వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30 వరకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్నిశలు తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 7వ రోజు అమ్మవారికి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది 1500 మంది పైగా ఈ రోజు అమ్మవారిని అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ నాలం భీమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలని ఆశీస్సులు మన రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాలం భీమరాజు వీధిలో మనందరం ఇవాళ 9 రోజుల నవరాత్రులు ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకు ఒక రకమైన కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణము, గణేష్ కళ్యాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు. కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ అనుకున్నది 1200 మంది అయితే 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్త్రీలు కుంకుమ పూజకి ఇక్కడ కలవడం జరిగింది. చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటున్నాము. మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గుడి సభ్యులందరికీ, శెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.